మామ నేను నజారాలో 3 డేస్లో 7% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం మామ. ఇది ప్యూర్ సైకలాజికల్ వీడియో మామ. సో ఇది మళ్ళీ చాలా మంది అంటారు బ్రేక్అవుట్ అయినా కవర్ అయినా చెప్తారని. సార్ నేను కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ నేను ఇదైతే పోస్ట్ చేసిన నజారా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అని. సో ఇక్కడ చూసుకోండి నా సైకాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేసినానో. సో ఇది జాన్ నుంచి ఈ రెసిస్టెన్స్ కానీ ట్రేడ్ అవుతుంది మామ. ఓకే, సో ఒక 8 months నుంచి ఇక్కడనే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ రౌండ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో అది పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోండి ఇది ఒక 2 months నుంచి ఇక్కడనే ట్రేడ్ అవుతుంది, రెసిస్టెన్స్ కానీ ట్రేడ్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి కిందికి రానికి అస్సలు ట్రై చేస్తలేము మామ. అండ్ ఇంకొకటి ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఇక్కడ చూడండి హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. ఓకే, హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. ఓకే, థర్డ్ సైకాలజికల్ పాయింట్. అండ్ ఫోర్త్ సైకాలజికల్ పాయింట్ చూసుకోండి ఇక్కడ వాల్యూమ్స్ బయ్యింగ్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ చూసుకోండి ఇక్కడ సెల్లింగ్ వాల్యూమ్స్ చూసుకోండి మామ. లాస్ట్ రీసెంట్ 1-2 months నుంచి సెల్లింగ్ వాల్యూమ్స్ చిన్న ఉన్నాయి, బయింగ్ వాల్యూమ్ పెద్ద ఉంది. సెల్లింగ్ వాల్యూమ్స్ చిన్న ఉన్నాయి, బయింగ్ వాల్యూమ్స్ పెద్ద ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో సో నాకు అక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఒక 1 weekలో మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అని. సో ఈ జోన్లో అయితే నేను ఎంటర్ అయిపోయినా మామ. సో ఇక్కడ 7-8% ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసేసుకున్నాను. సో దీనికి ఇంకా పొటెన్షియల్ ఉంది. ఇది వన్స్ ఒక రీటెస్ట్ అయినాక మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మామ. సో మంచి సైకాలజీ ఇంప్లిమెంట్ చేసుకొని ప్రాఫిట్స్ కమాయించుకోండి మామ.